బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. ఉత్తర కాశీ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల్లో ఇల్లు హోటళ్లు కొట్టుకుపోయాయి. చూస్తుండగానే అంతా తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు 100 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో జరిగిన ఘోర వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్తో అనుకోని ఆకస్మిక వరదలు. ఆ దృశ్యాలు చూడండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీగా తుడుచుకుపెట్టిపోయిన వైనం కనపడుతోంది. ఆ వరదలకు ఒక్కసారిగా ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతాన్ని మొత్తం ముంచెత్తింది. ప్రకృతి విలయం ఏ రకంగా ఉంటుందో ఈ దృశ్యాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఉత్తర కాశీ జిల్లాలో ఒకసారి దృశ్యాలు చూడండి. అప్పటిదాకా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీళ్లు లేకుండా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా అనుకోని ఆకస్మిక వరదతో ముంచెత్తింది ఆ ప్రాంతాన్ని. ఇల్లు హోటళ్ళు పూర్తిగా కొట్టుకుపోయిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎస్, నీళ్లు రాకముందు దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్తో ఒక్కసారిగా వరదతో ఏ రకంగా నీళ్లు ముంచెత్తున్నాయి చూడొచ్చు. 2 బాక్సులు చూపిస్తున్న. ఒక బాక్సులో అప్పటిదాకా ఆ ప్రాంతం అంతా ఎండిపోయింది. కానీ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒక్కసారిగా వరదతో ఆ ప్రాంతాన్ని సడన్గా ముంచెత్తింది. ఒకసారి చూడండి ఎంతటి భారీ ఉప్పెన. ఎస్, ఇది ఉప్పెన మాదిరి. సముద్రంలో ఉప్పెన ఏ రకంగా వస్తుందో ఇప్పుడు ఇక్కడ కూడా ఆ రకంగానే ఈ దృశ్యం చూడండి. అప్పటిదాకా కంప్లీట్గా మామూలుగా నీళ్ళతో ఉండిపోయినటువంటి ఆ ప్రాంతము, ఆ ఏదైతే ఆ నది ఉందో కంప్లీట్గా ఒక్కసారి భారీ వరదతో సడన్గా ఇళ్లను హోటళ్లను మొత్తం కప్పేసింది. కంప్లీట్గా కప్పేసింది. ఆ దృశ్యాలు చూడండి. ఎస్, ఇదే ఉత్తర కాశీ జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరిణామం. ప్రకృతి విపత్తు అంటే ఏ రకంగా ఉంటుందో మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతోంది. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. చూడండి ఒక్కసారి ఇళ్ళకిల్లే కప్పేస్తోంది, కంప్లీట్గా ముంచేస్తోంది. ఎంతటి వరద బాబోయ్! ఇలాంటి వరదలు, అసలు ఇంతటి భయంకరమైన వరదలు ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్నాయి. ఆ భారీ వరదతో ఒక్కసారిగా పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో క్లౌడ్ బర్స్ట్ అయింది. భారీ వరదతో ఆ ప్రాంతాన్ని, దిగువన ఉన్న ఆ ప్రాంతాన్ని మొత్తం ముంచెత్తింది. ఆ దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఒక్కసారిగా భారీ వరదతో కంప్లీట్గా ఆ ఏరియా మొత్తాన్ని కప్పేసింది. అంతటి భారీ వరద, అంతటి వరద ఉధృతి, ఉగ్ర రూపం అంటే ఇదేనేమో బహుశా, వరద ప్రళయం అంటే ఇదేనేమో బహుశా. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు మీరే ఆ శబ్దాలు కూడా వినండి. अरे भयंकर भागेगी। अरे भाई ये फोन कर, सुना तो फोन कर ले। अरे फोन कर, अरे फोन कर ले, फोन कर ले पागल, फोन कर ये बाबा भयंकर बाबा फोन कर भाई लगा क्या। अरे भाग गया ये मेरी माँ छोटे ఒక్కసారి వరదలు చూసారా? అరే ఏం జరుగుతుంది అని అనుకునే లోపే క్షణాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ గ్రామాన్ని మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ దృశ్యం చూడండి. ఇంత భారీ వరద కని విని ఎరగని రీతిలో ఆ ఉప్పెనలాగా వరద సంభవించి అకస్మాత్తుగా వచ్చే వరద. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఆకస్మిక వరదలు క్షణాల వ్యవధిలో గ్రామాన్ని తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. చాలా షాకింగ్ ఘటన ఇది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక గంగోత్రిలోని ధరాలి గ్రామం దగ్గర ఉన్న పర్వత శ్రేణిలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ల్యాండ్ స్లైడ్ జరిగి వరద రూపంలో గ్రామం మొత్తాన్ని కప్పేసింది. ఈ షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియోలో క్షణాల్లోనే వచ్చిన వరద కొండ చర్యలు గ్రామంలోని సగ భాగాన్ని విడిచిపెట్టడం స్పష్టంగా కనిపించింది.
ఇక వాతావరణ శాఖ కూడా ముందట అలర్ట్ ప్రకారం స్థానిక అధికారులు గ్రామంలోని ప్రజలు అక్కడి నుంచి తరలించడంతో భారీ ప్రమాదం అయితే తప్పింది. క్లౌడ్ బర్స్ట్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇక తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారుతుంది. గంగోత్రి నది ఉగ్ర రూపం దాల్చి ధరావలి గ్రామంపై ఏ రకంగా విరుచుకుపడిందో చూడొచ్చు. గ్రామాన్ని తుడిచిపెట్టుకుపోయిన వైనం మనకు కనబడుతుంది. షాకింగ్ విజువల్స్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఇలాంటి వరదలు బహుశా ఇలాంటి ఆకస్మిక ముప్పును ఎప్పుడు చూసున్నాము, ఎప్పుడు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. కానీ ఇంత షాకింగ్ విజువల్ అయితే నిజంగా ఇటీవల కాలంలో ఇదే అని చెప్పుకోవాలి. ఎస్, మా కొలీగ్ శివ ప్రస్తుతం ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూస్తున్నాం ఒక షాకింగ్ విజువల్, అది డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. గంగోత్రి నది క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఉగ్రరూపం దాల్చి ధరావలి అనే ఒక గ్రామాన్ని, ఒక విలేజ్ను కంప్లీట్గా క్షణాల్లో కప్పేసింది. కనురెప్పపాట్లో చూస్తున్నాం. అరే ఏం జరుగుతుంది అనుకునే లోపే కప్పేసింది. అంత ముందు దాకా నార్మల్గా ప్రవహిస్తున్న నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి గ్రామాన్ని కప్పేసిన దృశ్యాలు మనకు షాకింగ్గా అనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అసలు ఈ ఘటనకు జరిగిన తర్వాత ఎంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? రైట్, ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్న ఈ దృశ్యాలు మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. గంగోత్రిలోని ధరావలి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ కారణంగా గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కున్నట్టు తెలుస్తుంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలో దిగాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్లౌడ్ బర్స్ట్లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌడ్ బర్స్ట్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఒకసారిగా హర్సిల్లోని ఖీర్గఢ్లో నీటి స్థాయిలు భారీగా పెరుగుతున్నట్టుగా ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు. క్లౌడ్ బర్స్ట్తో భారీగా నష్టపోయిన ధరాలికి పోలీసులు అక్కడికి వెళ్ళి పరిశీలించారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కప్పివేయబడింది. కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీగా నష్టపోయింది ఆ ప్రాంతం అంతా. ఎన్డీఆర్ఎఫ్ విపత్తు బృందాలు మోహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఖీర్గఢ్లో నీటి స్థాయిలు భారీగా పెరగడంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతమైన ధరావలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హార్సిల్ ఖీర్గఢ్ అంటారు ఆ ప్రాంతాన్ని. సో గంగోత్రి నది ఉప్పెనలా ఒక్కసారిగా గ్రామంపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే ఈ భారీ ఒక విస్ఫోటనం లాంటి ఘటనే అనుకోవచ్చు దాదాపుగా. అంటే నీటి విస్ఫోటనం అనొచ్చు మనం. ఎందుకంటే అది ఒకసారి ఆ దృశ్యం చూడండి, ఒక్కసారి ఎస్ ఈ డిస్టర్బింగ్ కంటెంట్ చూడండి. ఆ వరద వస్తుంటే ఎంత భయానకంగా ఉందో, ఎంత భయంకరంగా వరద ప్రవహిస్తుందో. నిజంగా ప్రకృతి విలయాలు వరదని, నీటిని ఆపడం చాలా కష్టమంటారు. బహుశా అది ఇదేనేమో. దాని ధాటికి, దాని ప్రవాహాన్ని తట్టుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. అదంతా కూడా ఆ గ్రామంపై ఎట్లా విరుచుకుపడుతుందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఆ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకసారిగా ఆ ల్యాండ్ స్లైడ్ జరగడం, దాంతో నీళ్లు, ఆ కొండ చర్యలు, మట్టి, రాళ్ళు, రప్పలు, మట్టి పిల్లలు అన్నీ కూడా విరిగి కలగలిసి గ్రామంపై మూకుమ్మడిగా విరుచుపడ్డాయి. అంతటి భారీ విధ్వంసమే అది. అలాంటి షాకింగ్ కంటెంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కొలీగ్ శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. ధరావలి గ్రామాన్ని గంగోత్రి నది ఒక ఉప్పెనలా విరుచుకుపడింది. గ్రామాన్ని ఒకసారిగా తుడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమందిని రెస్క్యూ చేశారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? ఉత్తరాఖండ్లో బర్స్ట్ జరిగింది. ఒక్కసారిగా ఫ్లడ్స్ అన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరకాశీ జిల్లాలో ఆకస్మిక వరద రావడంతో అక్కడున్న ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరదల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. హోటళ్లు చూస్తుండగానే తుడిచిపెట్టుకుపోయిన వైనం కనిపిస్తోంది. దాదాపు 100 మందికి పైగా కూడా గల్లంతైనట్టు తెలుస్తుంది. అక్కడున్న ఒక గ్రామం కూడా చూస్తుంటే నీటితో మునిగిపోయి లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా జలమయమై భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందంటూ కూడా సమాచారం జరుగుతుంది. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ బృందాలను కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి.
మొత్తం గతంలో కూడా ఇటు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు సంభవించాయి. ఈ రోజు మరింత వర్షాలు రావడంతో క్లౌడ్ బర్స్ట్ కావడంతో ఒక్కసారిగా వరదలు అనేవి భాగం ముంచెత్తాయి. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఈ లోతట్టు ప్రాంతాన్ని ఇటు కొండ ప్రాంతాల్లో ఉన్న నివసించే వారి ఇల్లు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఈ వరదల్లో గల్లంతై ఉండొచ్చు అనేది చాలా వరకు భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించి ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కొంతమంది ఆత్మరాధాలు చేస్తున్న నేపథ్యంలో వరదలు చిక్కున్న వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఈ అధికారులు అప్రమత్తం చేసి వారందరినీ కూడా సహాయక చర్యలు చేపట్టి వారందరినీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదలు చిక్కున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఉత్తరాఖండ్ సీఎం కూడా ఆదేశాలు జారీ చేస్తే దానిలో భాగంగానే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విజువల్ చూస్తున్నాం. ఈ ఘటనలో డజన్ల మంది గల్లంతైనట్టు ప్రచారం జరుగుతోంది. సహాయ చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. ఇక ఈ దృశ్యాలు నిజంగా చాలా షాకింగ్ కంటెంట్ మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ధరాలి గ్రామంలో, ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంపై గంగోత్రి నది ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా వేగంగా ప్రవహిస్తూ నది కిందికి కొండల మించి కిందికి దిగుతూ వస్తూ తనతో పాటు ఆ కొండల్ని కూడా ఢీకొట్టి కొండల్ని కూడా పిండి చేసి మట్టి చేసి రాళ్ళు రప్పలుగా మార్చి ఏ రకంగా విరుచుపడుతుందో చూడండి. ఒక బాక్స్లో అంతకుముందు ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నది, గ్రామం మధ్యలో ఉన్న నది పూర్తిగా చాలా తక్కువ నీటితో ప్రవహిస్తుంది, ఒక చిన్న పాయ. దాని తర్వాత చూడండి ఏ రకమైన బీభత్సము, వస్తూ కొండల్ని ఢీకొట్టి తనతో పాటు ఆ గంగోత్రి నది ఎలా విరుచుకుపడిందో ఆ గ్రామంపై సగం గ్రామం తుడిచిపెట్టిపోయింది. చూడండి ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఎస్, ఆ షాకింగ్ కంటెంట్ ఇది. కంప్లీట్గా ఆ గ్రామం సగాన్ని తుడిచిపెట్టిపోయింది. కానీ అప్పటికే అలర్ట్ చేశారు అధికారులు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి తరలించినట్టుగా, దాదాపుగా తరలించినట్టు తెలుసు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడే. సో డజన్ల సంఖ్యలో వాళ్ళంతా చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది, అర్థనాదాలు చేసినట్టు తెలుస్తుంది. బహుశా వీళ్ళంతా మరి ఆ నీళ్ల కింద, ఆ రాళ్ళు రప్పల కింద, విరిగిపడ్డ కొండ చర్యల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి ప్రాణ నష్టం ఎంత జరిగింది ఏంటనేది తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, సగం ఊరు మొత్తం పోయింది. సగం ఏంటి, దాదాపుగా ఒక కుడి చేయి పక్కన కొన్ని ఎగువ ప్రాంతంలో ఉన్న ఇల్లు మాత్రమే సేఫ్గా ఉన్నాయి. అవి కూడా కుడి ఎడమ రెండు వైపులా పోయింది. ఎస్, పోయి వస్తాగా చూడండి నదిలో కలుస్తుంది పూర్తిగా. కొండ నుంచి కిందికి దిగుతూ నదిలో కలిసిపోతున్నాయి, ఇల్లు కలిసిపోతున్నాయి. మట్టి ఇల్లు, మనుషులు, వాహనాలు ఏమీ మిగలలేదు. చాలా దారుణం. ప్రకృతి వైపరీత్యం ఎలా ఉంటుందో ఈ దృశ్యం మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. చూడండి ఎంత వేగంతో వస్తుందో నది. अरे बह गया, ये मेरी माँ छोटे చూసారుగా ఆ ఒడ్డున ఉండి ఆ మనుషుల మాటలు అవి ఎవరి మాటలు అనుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసి యువతల వైపు కొండ మీదకి తీసుకొచ్చినప్పుడు తమ ఇండ్లు తమ కళ్ళ ముందే వరదలు కొట్టుకుపోతుంటే వాళ్ళు చేస్తున్న అర్థనాదాలు వింటున్నారుగా ఏ రకంగా ఉందో. అంటే వీళ్ళందరినీ ఆల్రెడీ రెస్క్యూ చేశారు అధికారులు, ఇటువైపు కొండ యువతల వైపు తీసుకొచ్చారు. కానీ ఏకంగా కొండ చర్యలు విరిగిపడి ఆ నీళ్లు కొట్టుకువస్తుంటే తమ ఇల్లు తమ ఆస్తులు కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే ఏ రకంగా అర్థనాదాలు చేస్తున్నారో వాళ్ళ మాటలు వింటున్నారుగా. ప్రకృతి వైపరీత్యం అంటే ఇలాగే ఉంటుంది. ప్రకృతితో మనం మమేకమై ఉండాలి. కానీ ప్రకృతిని పూర్తిగా తొలిచి అక్కడ ఆ నది ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, ఆ ఇరుకైన ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని చుట్టూతా పూర్తిగా ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయి. ఎందుకంటే ప్రకృతి మనం విరుద్ధంగా వెళ్ళకూడదు. సో ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న జనావాసాలు కూడా నదికి ఇరువైపులా ఏర్పాటు చేసుకున్నారు. ఆ నది కొండపైన చూసినప్పుడు ఏ రూట్లోనైనా వెళ్ళొచ్చు, అది వాళ్ళకు కూడా తెలుసు. దశాబ్దాల కాలంగా ఆ నది ప్రవహిస్తుంది, ఇప్పుడు కొత్త ఏం కాదు. కానీ ఏమీ జరగదులే అన్న ఒక ధైర్యమా లేదా ఏంటో కానీ
పర్యాటకులను ఆకట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసిన హోటళ్ళు, వాణిజ్య అవసరాల కోసం కట్టిన బంగళాలుగా మనకు అక్కడ అర్థమవుతుంది. నది కేవలం ఒక చిన్న పాయలాగా వెళ్తుంది, ఏం కాదులే అనుకొని చుట్టుపక్కల పెద్ద పెద్ద హోటళ్ళు, బంగ్లాలు కడితే ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చినప్పుడు పైనుంచి కిందికి ఇలా ఆ గంగమ్మ తల్లి గంగోత్రి ఉగ్రరూపం దాల్చి కొండ చర్యల్ని, మట్టిని, కొండల్ని, రాళ్ళను రప్పుకొని తనతో కలుపుకొని గ్రామంపైకి తుడిచిపెట్టుకుపోతుంటే ఒక్కసారిగా ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది భయానక పరిస్థితి. ఆ అర్థనాదాలు మళ్ళీ వినండి ఒకసారి. मामा चलेगा सेफ जगह, सेफ है मंदिर। मेरे मम्मी बोलने लगी कि फोन कर तब वही बाबा वही अपना రైట్, ఇది ఆ వరద కొట్టుకుపోయిన తర్వాత అక్కడి దృశ్యాలు. ఒక్కసారిగా ఆకస్మిక వరద, క్లౌడ్ బరస్ట్ కారణంగా హార్సిల్లోని ఖీర్గఢ్లో పైన ఉన్నటువంటి ఖీర్గఢ్ అనే ప్రాంతంలో నీటి మట్టం పెరిగి, నీటి స్థాయిలు భారీగా పెరిగి ఆ గంగోత్రి నది ఆ గ్రామాన్ని, ధరాలి అనే గ్రామాన్ని ఏ రకంగా ముంచెత్తుందో చూడండి. ఒక్కసారిగా ఆ కొండ చర్యల్లో మట్టి పిల్లలు, రాళ్ళు, కొండరాళ్ళు, బండరాళ్ళు, అసలు ఆ ప్రాంతాన్నంతా కూడా కప్పేసింది. అవన్నీ కూడా కొన్ని హోటల్స్గా మనకు కనబడుతున్నాయి. హోటల్స్ పూర్తిగా చూడండి, నదికి దగ్గర కేవలం ఒక కాల్వ మాదిరిగా దాన్ని దగ్గర దాకా మలిచి దాని పక్కన కంప్లీట్గా ఆ వ్యూ కనబడేటట్టుగా హోటల్స్ కట్టారు, లేదా కాటేజీలు కట్టారు. టూరిస్ట్ ప్లేసులు కాబట్టి వాణిజ్య అవసరాల కోసం కట్టారు. కానీ ఇప్పుడు ఏమైంది, కంప్లీట్గా వాటన్నిటిని తుడిచిపెట్టుకుపోయింది. చూడండి, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనుషులకే దిక్కు లేదు, ప్రాపర్టీస్కి ఏం దిక్కు. ప్రకృతి ప్రకోపిస్తే ఏ రకంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఖీర్గఢ్లో పైన హార్సిల్లోని ఖీర్గఢ్లో నీటి స్థాయిలు పెరిగి ఆ ధరాలి గ్రామాన్ని ముంచెత్తిన తర్వాత ఈ పక్క బాక్సులో ఉన్న దృశ్యం పూర్తిగా ఇళ్ళకిళ్ళే కొట్టుకుపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ బీభత్సం తర్వాత మిగిలిన అవశేషాలకు, శిథిరాలకు సంబంధించిన దృశ్యాలు మరొక బాక్సులో చూస్తున్నాం. నది అది ప్రవాహానికి ముందు ఏ రకంగా చిన్న పాయలాగా ప్రవహిస్తున్న కాలువ లాంటి ప్రాంతాన్ని పైన కొండ చర్యలు విరిపడి నది క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏ రకంగా ముంచెత్తింది. ముంచెత్తిన తర్వాత జరిగిన ఆనవాలు, ఆ బాక్స్ ముంచెత్తిన తర్వాత శిథిలాల దిబ్బగా మారిన ఆ ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు ఇదిగో ఇది. సో ఈ రకంగా ఆ నది ప్రవాహం ఏ రకంగా ఆ గ్రామాన్ని ముంచెత్తిందో మనకు కనబడుతుంది. ఒకసారి ఆ స్పాట్ విందాం. मार्केट भी था यहाँ पे, आप देख सकते हो, बहुत ही बुरी। और अभी कोई ये नहीं कि आ भी सकती है। अभी बहुत ही ज्यादा अभी जो की परिस्थिति हो गई है, आप देख सकते हैं। पूरा जो ये गांव है पता भी नहीं चल रहा है। हमारा मार्केट था कि पूरा बर्बाद हो गया। यहाँ पे हमारा कल्प केदार मंदिर, तो सारा पता ही नहीं चल रहा है कि यहाँ पे कब मार्केट भी था यहाँ पे, आप देख सकते हो, बहुत ही बुरी। और अभी कोई ये नहीं कि आ भी सकती है। अभी बहुत ही ज्यादा अभी जो की చూస్తున్నారుగా షాకింగ్ విజువల్స్. ఆ వీడియోలో క్షణాల్లోనే వచ్చిన వరద, కొండ చర్యలు గ్రామాల్లోని దాదాపు సింహ భాగాన్ని తుడిచిపెట్టుకుపోయాయి. క్షణాల్లోనే ఊరునంతా కూడా కప్పేసింది ఆ వరద. అంతటి భారీ వరద ఒక్కసారిగా ఒక ప్రళయాన్ని తలపించే విధంగా ఉంది. ఆ వరద ధరాలి గ్రామాన్ని, పైన ఉన్న కొండ చర్యలు వరద నీటితో కలిపి గ్రామాన్ని తుడిచిపెట్టిన తర్వాత ఆ వరద వచ్చే ముందు దృశ్యాలు ఒక బాక్స్లో చూడొచ్చు. వరద పోయిన తర్వాత గ్రామాన్ని ఏ రకంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో మరొక బాక్స్లో మిగతా దృశ్యాలు చూడొచ్చు. ప్రకృతి ప్రకోపిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ షాకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారత సైన్యం కూడా మోహరించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించి వాటి కింద ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది ఏంటనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్న ఈ భారీ వరదలకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా అనుకోని ఆకస్మిక వరదలతో
ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది, విధ్వంసమైంది. విలయం, విధ్వంసం ఈ పదాలు సరిగ్గా సరిపోతాయి. ఈ స్టోరీకి వర్ణించడానికి సరిగ్గా ఈ పదాలన్నీ కూడా ఆప్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు ఒక్కసారిగా నిజంగా షాకింగ్ విజువల్స్ ఇవి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటన మనం ఎక్కడ చూసి ఉండం. ఒక గ్రామాన్ని మొత్తాన్ని కూడా ఆ వరద పర్వత శ్రేణులతో కలిపి కమ్మేసింది, మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ గ్రామమే పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. ఒక్కసారి దృశ్యాలు మళ్ళీ చూడండి. बहुत ही ज्यादा भी जो की परिस्थिति हो गई है। आप देख सकते हैं पूरा जो ये गांव है पता भी नहीं चल रहा। हमारा मार्केट था ये पूरा बर्बाद हो गया। यहाँ पे हमारा कल्प केदार मंदिर तो सारा पता ही नहीं चल रहा है कि ये बह गया। ये मेरी माँ बहुत ही ज्यादा भी जो की परिस्थिति हो गई है। आप देख सकते हैं पूरा जो ये गांव है पता भी नहीं चल रहा। हमारा मार्केट था ये पूरा बर्बाद हो गया। यहाँ पे हमारा कल्प केदार मंदिर तो सारा पता ही नहीं चल रहा है कि यहाँ पे कब मार्केट भी था। यहाँ पे आप देख सकते हो बहुत ही बुरी। ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.